శ్రీ గురు అమలానంద పండరీనాథ నిజ గురవే నమః. మనము అనుష్ఠాన గ్రంథములోని షోడశోపచార పూజలలో భాగము. మనము మద్గురునకు ఇదివరకు మహానైవేద్యము ఫలోపహారములు, పుష్పములు, ఈ యొక్క పలహారములు, పండ్లని ఇచ్చినాము. అందులో భాగం మరి తాంబూలము కూడా సమర్పించుకున్నాము. ఇప్పుడు సువర్ణ పుష్పమును గురుమూర్తి పాదపద్మములకు మనము సమర్పించుకుంటున్నాము. సువర్ణ పుష్పము అనేటువంటిది, ఆ సువర్ణ పుష్పము అనేటువంటిది దక్షిణగా మనము గురుమూర్తి పాదపద్మములకు ఈ శ్లోకము ద్వారా సమర్పించుకుంటున్నాము. ఏమంటున్నాడంటే, సువర్ణోధర గర్భస్థం స్వర్ణబీజం మయార్పితం అనంత పుణ్యధం స్వామిన్ తే గృహణాత్వ మచ్యుతం. తే గృహణ అనత్వమచ్యుతం అని అంటున్నాడు ఇక్కడ. సువర్ణోధర గర్భస్థం, ఓ స్వామి గురుమూర్తి, ఓ అచ్యుత, బంగారమే గర్భమునందు గల నీకు స్వర్ణ పుష్పములు అనంతమైన పుణ్యఫలములను పొందుటకు ఓ స్వామి నేను అర్పించుచున్నాను. సువర్ణ పుష్పముగా దీనినే గ్రహింపుము అని చెప్తున్నాడు. అంటే గర్భమందు బంగారమే నిమిడి ఉన్నటువంటి, అంటే బంగారమే నగలుగా మార్పు చెందినట్లు, ఆ బంగారం అనేటువంటిది ఏదైతే ఉందో, ఆత్మ అనేటువంటిది, పరమాత్మ అనేటువంటిది, అది 84 లక్షలుగా జీవోపాధులుగా పరిణామం చెందినటువంటి అలాంటి స్వర్ణ పుష్పములను ఆ యొక్క బంగారంతో కూడినటువంటి నగలు, అంటే బంగారము నగలు వేరే, అంటే బంగారముగా నగలుగా మారినప్పుడు నగల యందే బంగారం ఉంటుంది. మరి ఆ విధమైనటువంటి ఈ యొక్క స్వర్ణ పుష్పములు అనేటువంటి 84 లక్షల జీవోపాధులలో అనంతమైనటువంటిది, ఈ పుణ్యమైనటువంటి విశేషమైనటువంటివి మానవ జన్మ అనేటువంటి నాలో ఉన్నటువంటి ఏ స్వర్ణ పుష్పం అయితే ఉన్నదో, బంగారంతో కూడుకున్నటువంటి స్వర్ణ పుష్పం అనేటువంటిది, దానిని నీకు సువర్ణ పుష్పముగా సమర్పిస్తున్నాను అని చెప్తున్నాడు ఇక్కడ. మనము దీని స్థూలంగా సువర్ణ పుష్పముగా గురుమూర్తికి సమర్పించుకుంటున్నాము. మరి దీని సూక్ష్మార్థము మనము ఒకవేళ గ్రహించినట్లయితే, ఓ అఖండ స్వరూప, నీకేమిచ్చి గురు రుణము తీర్చుకొనగలను స్వామి? దక్షిణగా నీకు ఏమి ఇత్తును? కాన నాకింకా ద్వైత దృష్టి నశించక నేను అను అహం వృత్తి కలుగుచున్నది. నేననేటువంటిది ఏదైతే ఉందో అది నశించక అది ద్వంద్వరూపముగా, ద్వైత పద్ధతిగా ఆ నేను అనేటువంటి అహంవృత్తి కలుగుచున్నది. కాబట్టి స్వామి, అలాంటి నాలో అహంవృత్తి కలుగుచున్నటువంటి, మరి ఈ నాలో ఉన్నటువంటి మన ప్రాణ వాక్కులు అనేటువంటివి, ఈ త్రికరణములు ఏవైతే ఉన్నావో ఆ త్రికరణములుగా మార్పు చెందేటువంటిదే ఈ ఎరుక. కాబట్టి ఈ ఎరుకనే నీకు గురుదక్షిణగా సమర్పించుకుంటున్నాను అని సూక్ష్మంగా మనం దీన్ని మరి విచారణ చేసినప్పుడు, ఆ యొక్క మనలో ఉన్నటువంటి ఈ యొక్క త్రికరణములు అనేటువంటివి ఆత్మకు ఇవి ప్రతికరణములు, ప్రతిరూపములు. కాబట్టి మన ప్రాణ వాక్కులుగా పరిణామం చెందినటువంటిదే ఈ ఎరుక. కాబట్టి అలాంటి ఎరుకను నీకు దక్షిణగా సమర్పించుకుంటున్నానని దీని యొక్క సూక్ష్మ భావము మనము గ్రహించవలెను. మరి మనకు గీతార్థధరులు ఏమంటున్నాడు ఇక్కడ అంటే,
ఉన్నదే పరిపూర్ణము ఎన్నటికిని, లేనిది ఎరుక దానిలో లేకదోచుచున్నదే. ఇది నేనయ్యి భిన్నములుగా తనువు ఎరుకలు రెండొక్కటడియునన్నే, దక్షిణమోగిస్తేగా ఇతరంబేమీ వీక్షించుట లేదుగా. సాక్షి జ్ఞానము మొదలే సమకూర్చి పెడితిమి, ఆపేక్షించినను నేననుటే సున్నవు ఎరుక, దక్షిణమోగిస్తేగా ఇతరంబేమీ వీక్షించుట లేదుగా అని అంటున్నాడు. ఉన్నదే పరిపూర్ణము ఎన్నటికిని. కాబట్టి సకల దేశములయందు సకల కాలములయందు సర్వావస్థలయందు ఉన్నటువంటిదే అది అచల పరిపూర్ణ పరభయలు. దాని యందు ఈ లేక తోచినటువంటిదే, అంటే ఆ అచల పరిపూర్ణ పరబ్రహ్మమునకు ఈ యొక్క మూలం లేని గుర్తెరిగే శరీరమునకు ఏమి సంబంధము లేనే లేదు. దానికి అదే సాటి, దీనికి ఇదే తనకు తానే తోచినటువంటిది. అంటే సుషుప్తి లోపట మేల్క సుషుప్తి లోపట ఏ లీలను తనకు తాను ఏ తెంచునో, గుర్త బయలు లోపట ఆలయము తనకు తానే వచ్చునో అన్నట్లు, మరి ఆ యొక్క పరిపూర్ణమందు తనకు తానే తోచి, మరి తోచినటువంటిది ఇది ఎలా ఉంది అంటే ఎండమావుల వలె, ఆ యొక్క పరిపూర్ణ పరబయలందు ఎండమావుల వలె ఇది కనబడుచున్నది, ఉన్నట్లు కనబడుచున్నది. కానీ నిజానికి ఇది చూసినట్లయితే లేనే లేదు. కనుక తోచింది లేకపోతుంది, కనుక ఇది లేనే లేదు. కాబట్టి లేనటువంటిది మరి ఎలా అంటే ఎండమావుల వలె తోచినట్లు. మరి మనం చూసినట్లయితే సినిమా తెర ఉంటుంది. ఆ తెర యందు ఎన్నో సినిమాలు ఆడిపోతుంటాయి. ఎన్నో సినిమాలు మనం వేసినప్పుడు దాని యందు ఎన్నో సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి. మరి ఆ తెరలో మరి పట్టుకుందామని పోతే అవి ఏమైనా దొరుకుతాయి అంటే దొరకవు అవి. ఎందుకంటే అవి తోచినటువంటివి కాబట్టి. అవి నిజానికి ఉన్నాయా అంటే లేవు. కాబట్టి ఉన్నట్లు మనకు అవి భ్రమింపజేస్తున్నాయి కాబట్టి, మన కంటికి అవి దృశ్యములు కనబడుతున్నాయి కాబట్టి మనము దానికి సుఖ దుఃఖాలకు లోనవుతున్నాము, సంతోషానికి లోనవుతున్నాము, దుఃఖానికి లోనవుతున్నాము. ఆ సినిమాలో మనము నిమగ్నమైనప్పుడు, మరి రామాయణమైన సినిమా వేసినప్పుడు సీత అడవికి పోయినప్పుడు రమణాసురుడు ఎత్తుకపోయినప్పుడు ఏడుస్తున్నాము, మరి పరాక్షిక్తురాలుగా ఆహ్లాదంగా ఉన్నప్పుడు ఆనందిస్తున్నాము. ఇవన్నీ కూడా మరి ఇక్కడ ఈ సుఖ దుఃఖములు అనేటువంటివి, అహాస్యములు అనేటువంటి ఎన్నో చిత్ర విచిత్రములు కనబడి మరి ఆ యొక్క తెరయందు లేకపోయినట్లు, ఆ పరిపూర్ణమందు తోచినటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో మరి అది ఈ తనువు ఎరుకలుగా కనబడుచున్నది. తనువు ఎరుక రెండు వేరా అంటే లేదు, అది ద్వంద్వరూపంగా కనబడుతుంది. అయినప్పటికీ ఆ గుర్తెరిగే శరీరము, మూలం లేని గుర్తెరిగే శరీరము, గుర్తు ఎరిగే శరీరము, ఈ మూడు ఏకరూపంతో ఉన్నటువంటిదే ఈ యొక్క గుర్తెరిగే శరీరము. కాబట్టి తనువు ఎరుకలు రెండు ఒకటిగా మనకు తోచినప్పటికీ అది ఏకస్వరూపమే. కాబట్టి ఆ విధముగా తనువు ఎరుకలుగా, ఖండాఖండములుగా, భిన్నములుగా, చిత్ర విచిత్రములుగా కనబడి ఈ జగత్తు అంతా కూడా ఆటాడి మరి లేకపోయినట్లు ఆ పరిపూర్ణమి అందు లేకపోతున్నది. కనుక మరి ఈ సాక్షి అనేటువంటి ఏ జ్ఞానమైతే ఉన్నదో, అంటే ఈ సాక్షి అనేటువంటిది ఏదైతే ఉన్నదో, సాక్షి అనేటువంటిది ఈ అన్నిటికీ అంటే ఆనందమయ కోశమునకు విలక్షణముగా ఉండేటువంటిదే హిరణ్మయ కోశం అనేటువంటి సాక్షి. ఈ సాక్షి అనేటువంటిది ప్రత్యేగాత్మ స్వరూపమైనటువంటిది. మరి ఇది బంగారము కాబట్టి ఆ బంగారము అనేటువంటిది హిరణ్మయ కోశము కాబట్టి మరి ఆ బంగారం అనేటువంటిది అది మరి నగలుగా మార్పు చెందినట్లు, ఖండాఖండములుగా మార్పు చెందినట్లు మరి ఇది ఎన్నో మార్పులు చెంది ఈ సాక్షి అనేటువంటి జ్ఞానమే మరి అలాంటిది. ఇది మీకు సమకూర్చి పెట్టిన కాబట్టి స్వామి, మీరు ఆపేక్షించినను ఈ ఎరుక ఇది సున్నా అవుతుంది. కాబట్టి సున్నా అయ్యేటువంటిది కాబట్టి ఇది లేనిది. కాబట్టి ఈ లేని దానిని మీకు దక్షిణముగా సమర్పించుకుంటున్నాను అని మనకు ఈ యొక్క మరి యొక్క ఈ గీతార్థ దరువు ద్వారా మనకు తెలియజేస్తున్నాడు.
మరి మనకు భాగవత కృష్ణ దేశికేంద్రుల వారు కూడా ఇదే మాటను చెప్తున్నాడు. ఏమనంటే, పరిపూర్ణము ఎరుకను నేనెదిగించితి నీవురెంటి నెదిగితివి గదా, ఎరుకను గురుదక్షిణగా మరి వేగిరమివ్వు వట్టి మాటలేమిటికి, ఎరుకతో ఇంకా కూటమేమిటికి, పరులు నేనని ఏటి మా భావమై నిరతాము ఒక రీతి నిలచుండివిక విట్టి మాటలేమిటికి, ఎరుకతో ఇంకా కూటమేమిటికి. పరిపూర్ణము ఎరుకను ఈ రెండిటిని ఎరిగించితివి కదా, మరి నీవు ఎరిగితివి కదా. ఈ మరి ఎరిగినటువంటి ఎరుకనే గురుదక్షిణగా మరి వేగిరము ఇవ్వు, మరి ఇంకా వట్టి మాట ఏమిటికి, ఎరుకతో ఈ కూటమి ఏమిటికి అని మనకు భాగవత కృష్ణ దేశికేంద్రుల వారు కూడా ఇదే మాట చెప్తున్నాడు. కాబట్టి మరి అలాంటి ఎరిగినటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో ఆ పరిపూర్ణమును, ఈ లేనెరుకను ఎరిగినటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో ఆ ఎరుకల్ని గురుదక్షిణగా సమర్పించుకుంటున్నాడు. ఈ యొక్క మరి కందార్థము ద్వారా కూడా భాగవత కృష్ణ దేశికేంద్రుల వారు కూడా అదే మాట చెప్తున్నాడు. మరి గీతార్థ ధరువు ద్వారా కూడా మనకు అదే మాటను మరి వీరాచారి గారు కూడా మనకు ఆ విధంగానే మనకు తెలియజేసినారు. మరి మన గురువుగారు ఏమంటున్నాడు అని అంటే, తేటగీతి అందు ఏమంటున్నాడంటే, ఉన్నదానిని ఉన్నట్టులుండజోచి లేని నన్నును లేకుండా లేకజోచు, ఎరుకయే దక్షిణగా మీకు నీయగలను, ఏమి ఉన్నది మీకియా ఇంకా నాకు అని అంటున్నాడు. ఉన్నదానిని ఉన్నట్టులు ఉండజూచి, అందుకొరకే గురుముఖత అది ఒక గురు అనుగ్రహం వలన, గురు దయ వలన, ఆ యొక్క గురు సన్నిధానము యందు మరి ఆ యొక్క గురు సూచన చేసేటువంటి సమయం యందు ఆ గురు సూచనని ఉండజూసుకొనవలే అంటున్నాడు ఇక్కడ. అంటే ఉండజూసుకున్న తర్వాత మరి నేను ఉన్నానా లేనా అనేటువంటి సంగతి నీకు తెలిసిపోతుంది కదా. మరి అలాంటి మరి నన్ను ఈ లేనటువంటి దానిని లేక ఈ యొక్క లేని నన్ను మరి నీ అనుగ్రహముతో లేక చూసినటువంటి మీ యొక్క అనుగ్రహ దయాపకు పాత్రుడైనటువంటి నన్ను గురుదక్షిణగా సమర్పించుకుంటున్నాను స్వామి అని కూడా మనకు ఇక్కడ తేటగీతి ద్వారా తెలియజేస్తున్నాడు. మరి మనకు భాగవత కృష్ణ దేశికేంద్రుల వారు కూడా ఈ యొక్క ఉండజూచి అనేటువంటి గురుముఖత ఉండజూసుకోవాలి అనేటువంటి యొక్క మాటను కూడా మనకు మరి కందార్థంలో ఒకడు అదే చెప్తున్నాడు. ఎందుకంటే ఉన్నదానిని ఉన్నట్టులు ఉండజూచి, ఈ ఉండజూచి అనేటువంటి దాన్ని మనకు భాగవత కృష్ణ దేశికేంద్రుల వారు కూడా ఈ కందార్థం ద్వారా తెలియజేస్తున్నాడు. ఏమనంటే, తెలుపు మృదుత్వము మధురము గల వస్తువు చక్కెరనుచు కనుగొన్నట్లా, తెలివి శరీర జగంబులు గల వస్తువు బిందువనుచో కనుగొనరాదా, నేదెలిపితే వినినమ్మరాదా, తెలివిచే భయలుండ తెలిసి తెలివి చేతనే పట్టి తీసివెయ్యరా పోని కనుగొనరాదా, నేదెలిపితే వినినమ్మరాదా. తెలుపు అంటే చక్కెర ఎలా ఉంటుంది అంటే అది తెలుపు వర్ణముగా ఉంటుంది. మరి అది ఎలా ఉంటుందంటే మృదుత్వముగా ఉంటుంది, తీయగా ఉంటుంది, మధురముగా ఉంటుంది, తీయగా ఉంటుంది. మరి అది పట్టుకున్నట్లయితే మృదుత్వముగా ఉంటుంది. కాబట్టి ఈ మూడు కలిగినటువంటి వస్తువు చక్కెర అనొచ్చు ఎలా కనుగొంటున్నామో మనము, మరి ఆ విధంగానే ఇక్కడ తెలివి శరీర జగంబులు ఎరక అనొచ్చు కనుగొనరు బిందువు అనొచ్చు కనుగొనరాదా, అదే ఎరక. ఇక్కడ మనకు కూడా అదే మాట చెప్తున్నాడు. కాబట్టి మరి మనలో ఉన్నటువంటి మన ప్రాణ వాక్కులైతే ఉన్నావో ఈ త్రికరణములు అనేటువంటివి మూడు రకములుగా కనబడేటువంటి ఈ యొక్క తెలివి
ఈ శరీరము ఈ జగత్తు అనేటువంటిది శరీర జగంబులు మరి వేరా అంటే వేరు కాదు, బిందు ఒకటే అనొచ్చు కనుగొన్నట్లు తెలివిచే బయలుండ తెలిసి, ఏ తెలివి చేతనైతే బయలుండ నీవు గురుముఖత చూసుకున్నావో ఆ తెలివి లేదనేటువంటి భావము అభావం అవుతుంది. కాబట్టి ఆ లేదనేటువంటి ఎరకని ఇక్కడ మనకు గురునకు దక్షిణగా సమర్పించుకుంటున్నాడు. కాబట్టి మరి అలాంటి తెలివిచే బయలుండ చూచి తెలిసి ఈ తెలివిని తెలివి చేతనే పట్టి తీసివేయలా పోని అంటే మనకు అందులో ఉత్తరగీతలో కూడా ఇదే మాట చెప్పినాడు. ఏమంటే జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాజ్ఞానం పరిత్యజేత్, జ్ఞానేన జ్ఞేయమాలోక్య